హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని ఈ మధ్య రీసెంట్‌గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ముందు నుండి సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా తరపున చాలా చాలా కృతజ్ఞతలు. ఇంక ఈ రోజుటి వీడియో విషయానికొస్తే ఇది సంక్రాంతి రోజు వీడియో అండి. బట్ కాస్త లేట్ అయింది పోస్ట్ చేయడానికి. ఇది సంక్రాంతి రోజు పూజ చేసుకుంటాం కదా ఇంట్లో. ఆ పూజ కోసమైతే ఇలా ఎక్కడైతే మనం కుక్ చేసుకుంటామో ఆ ప్లేస్‌నంతా కాస్త క్లీన్ చేసుకొని, హౌస్‌ని కూడా కొద్దిగా క్లీన్ చేసుకొని, పూజకి కావాల్సిన ప్రసాదం అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది సేమియా అండ్ సగ్గుబియ్యంని నేతిలో కాస్త వేయించి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ భోగి పండ్లు వీడియోలో కూడా చెప్పాను కదా! మా హస్బెండ్‌కైతే ఆఫీస్ ఉంది. అలాగే మా పాపకైతే స్కూల్ ఉంది. ఇంకా వాళ్ళిద్దరూ మిస్ అయితారు. మా వరకే మేమైతే ఫెస్టివల్ ఇలా చేసుకొని పూజ అయితే చేసుకున్నాము. ఇక ఇక్కడైతే ఇంకొక కుక్ టాప్ మీద ప్రసాదంకైతే రెడీ చేసి పెట్టాను. ఇంకొక దగ్గర అరటికాయ అయితే వేశాను ఫ్రై చేసుకోవడానికి. ఇక ఇక్కడ నేను, మా వారైతే మనం పెద్దవాళ్ళం గాబట్టి ఉపవాసం ఉంటాము. బట్ అలాగే చిన్న పిల్లలు ఉండలేరు కదా అని వాళ్ళ కోసమైతే టిఫిన్ అంతా ప్రిపేర్ చేసి తినిపించేసి బాత్ అంతా చేయిపిచ్చేసి పక్కనొదిలాను. ఇక ఇక్కడికొస్తే మనకు పాయసం అయితే రెడీ అయిపోయింది. అలాగే ప్రసాదం గూడా రెడీ అయిపోయింది. ఇంకా అరటికాయ అయితే కుక్ అయిపోతే దాన్ని తీసి నేను ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా చివరగా మిగిలింది ఒక్క వడ చేసుకునేస్తే దేవునికి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత వెళ్లి పూజ సామాన్లు, ఆ పూజ ప్లేస్ ఉంటుంది కదా! అదంతా కాస్త క్లీన్ చేసుకోవాలి. అమెరికాలో ఫెస్టివల్స్ అంటే అంత కళ అనిపించదు. అదే మనం విలేజెస్‌లో అయితే మన ఇంటి చుట్టూ బంధువులు గానీ, మనకు ఎక్కడెక్కడో దూరంగా బయట వర్క్ చేసే వాళ్ళు గూడా ఫెస్టివల్స్‌కి మన ఇంటికొచ్చేస్తారు. సో, ఆ సందడే వేరేగా ఉంటుంది. అవన్నీ ఇక్కడ కనిపించవు. ఇక్కడ నార్మల్ లైఫే ఉంటుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే పాపం హస్బెండ్స్‌కి ఆఫీసు, ఈ పిల్లలకి స్కూలు, హాలిడేస్ గూడా ఉండదు. వాళ్ళకి ఇక్కడుండే సెలవులకి హాలిడేస్ ఇస్తారే గానీ, మన ఇటువంటి పెద్ద ఫెస్టివల్స్‌కి కూడా మన ఫెస్టివల్స్‌కి ఇక్కడ హాలిడేస్ ఉండవు కదా! ఇక్కడైతే నేను పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మోహిత్ కోకోనట్ కొట్టడానికి తీసుకున్న సుత్తినైతే తీసుకొని ఆడుకుంటున్నాడు. కాలు మీద పడుతుందిరా అంటే కూడా వినట్లేదు. పూజంతా అయిపోయాక పిల్లలకైతే కొద్దిగా హారతిచ్చాను. మనోళ్ళకి పూజ ఇలా హారతి తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కడ ఆడుకుంటున్నా సరే పూజ అయితుంది రండి నాన్న అంటే పరిగెత్తుకొని వస్తారు. హారతి తీసుకుంటారు చూడండి ఎంత బాగా తీసుకుంటారో. ఆ పళ్ళెంలో వెలుగుతున్న కర్పూరం కూడా అంత పర్ఫెక్ట్‌గా కనిపించట్లేదు. వెలుగుతున్నది మంట. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో చెక్కిళ్ళులు కదండీ! సో, ఇక్కడున్న వాళ్ళు మాక్సిమం అందరూ పొగలేనిది స్మోక్‌లెస్ కర్పూరం అయితే వాడుతాము. ఇక్కడ ఇల్లులకు భయపడి. ఆ కొద్దిపాటి పొగకు కూడా కాసేపు అలాగే ఉంటే ఫైర్ అలారమ్స్ వస్తాయి. అందుకని. ఇప్పుడు ఇక్కడ మనోళ్ళకి ప్రసాదం ఇచ్చాను. అది దేవుని ప్రసాదం నాన్న ఒకసారి కళ్ళకద్దుకొని తినండంటే ప్రతిసారి అద్దుకొని తింటూనే ఉన్నారు. ఇది సంక్రాంతి రోజు సాయంత్రం 5 గంటలకి. ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్‌కి ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి భోగిపళ్ళు పోసే ఈవెంట్ అయితే పెట్టుకున్నారు ఆ రోజు. కొంతమంది భోగి రోజు పోస్తారు. కొంతమంది సంక్రాంతి రోజు గూడా పోస్తారంట. సో, మా ఫ్రెండ్ అయితే ఇక్కడ సంక్రాంతి రోజు పోస్తున్నది. అందుకని మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఎళ్ళాము. మేమెళ్ళిన ఇంకంతా అక్కడ చిన్న బాబు పడుకున్నాడు గాబట్టి, ఈలోపు వాళ్ళు ఒక చిన్న రీల్ అయితే చేసుకుందామని చెప్పి డాన్స్‌లయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రీల్స్‌లో మనల్ని గూడా యాడ్ చేశారండోయ్! చూడండి వస్తాను.
1, 2. Okay, you do. Then I start, you also start. Good Start. job, guys. Oh, you want me to say something? Okay, yeah, this is perfect. So, under everybody and I'll be. ఇది pause చేయాలి అంతేనా? Chair బాగుంది. Hi. Auntie. Hello. Ready, set, go. ఇక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇవన్నీ మోస్ట్లీ అక్కడ మేము ఆ భోగిపళ్ళు అంతా పోయడానికి, ఆ డాన్స్ రీల్స్ అన్నీ చేసుకోవడానికి 8 క్రాస్ అయిపోయింది. సో అందరూ తినేసి అవి ఇలా ఇక్కడ పెట్టిన గుడి బ్యాగ్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసారు. ఇక్కడ అందరూ కలిసి ఆ బాబుకి మంగళహారతి అయితే పాడుతున్నారు. నేను ఆ ఈవెంట్ నుండి ఇంటికి రాగానే ఇక్కడ మా ఇంటికి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇంకా వాళ్ళతో అందరితో కలిసి కూర్చొని పిల్లలతో సహా మేము అరిటాకు భోజనం చేయాలని చెప్పి సంక్రాంతి భోజనాన్ని అయితే మేము ఇలా తయారు చేసుకొని కూర్చొని తింటున్నాము. సాధారణంగా ఈ అమెరికాలో ఎక్కువగా మన ఇండియన్ పీపుల్స్ అందరూ ఎలా ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తారంటే, మనమందరము ఒక భాష నుండి వచ్చిన వాళ్ళం కాదు, ఒక ఊరు నుండి వచ్చిన వాళ్ళం కాదు, కానీ ఒక దగ్గర అటెండ్ అయినప్పుడు మాత్రం మీకు మేమున్నాము అనే ఒక భరోసానైతే ఇస్తారు. అలాంటి భరోసాని మన అయిన వాళ్ళ దగ్గర కూడా మనం ఎప్పుడు పొందుండలేము. అంతలా ఒకరితో ఒకరు కలిసిపోయి ఇక్కడ మన ఫ్యామిలీ లాగా అందరూ ఏకమైపోతారు. అంటే ఇక్కడ డబ్బు కంటే కూడా బంధుత్వాలకి ఎక్కువ విలువలను ఇస్తారు. ఇంక ఇక్కడ కనిపిస్తున్నది మన విలేజ్ టైప్ లో ఉన్న సాగు చేసే భూముల్లాగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు చెర్రీ ప్లాంట్స్ అండి. చెర్రీ పికింగ్కి వెళ్తారు కదా, చెర్రీ పండ్ల చెట్లు అన్ని ఆకులన్నీ ఎండిపోయి అలా మోడుగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పీకరు, అలాగే అవి మళ్ళీ చిగురిచ్చి మొక్కలు అవుతాయని. ఇక్కడ పంటలను చూడండి, ఇలా గుట్టల మీద వేసేసారు. అది మిషన్లతో కూడా లైన్ గా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది, డెకరేటివ్ చేసినట్లు. ఫైనల్ గా మేము మూవీకి అయితే వచ్చేసామండి. మన సంక్రాంతి స్పెషల్ గా మన సినీ ఇండస్ట్రీలో 2 పెద్ద హీరోలు కలిసి నటించిన సినిమా అయితే చూద్దామని ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా అలా మూవీకి అయితే వచ్చాము. మూవీ ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే కామెడీ పరంగా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలిసి అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. చిన్న పిల్లలతో సహా అందరూ కలిసి కుటుంబ సమేతంగా మూవీని అయితే చూడొచ్చు. ఇంతేనండి, ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.